కాసేపట్లో వేములవాడకు నియోజకవర్గానికి సీఎం హోదాలో మొదటిసారి రానున్నారు. ముందుగా వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. సభకు భారీ ఎత్తున కార్యకర్తలు ప్రజలు హాజరవుతున్నారు. వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలతో మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ నియోజకవర్గానికి రానున్నారు. ముందుగా వేములవాడ వచ్చిన అనంతరము రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. దర్శించుకున్న అనంతరం కూడా అక్కడ అభివృద్ధి పనుల్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి మరి కాసేపట్లో రానున్నారు. వేములవాడలో మొత్తం కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డికి వెల్కమ్ చెప్తున్న విధంగా కార్యకర్తలతో పాటు నియోజకవర్గ ప్రజలు కూడా చాలా ఎత్తున భారీ ఎత్తున తరలివచ్చే అవకాశం కనబడుతుందని చెప్పవచ్చు. వేములవాడ రాజరాజేశ్వర స్వామిని ప్రత్యేకంగా అభివృద్ధి చేసే దిశగా ముందరికి పోతున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మనతో పాటు ఉన్నారు. కొంతమంది వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, రోడ్లు కావచ్చు, చాలా ఇరుగ్గిరుగా ఉండడం, ఇప్పుడు ఈసారి మరి డెవలప్మెంట్ అవుతున్న నేపథ్యంలో మీకు ఎట్లా ఉంది? ఇక్కడ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఒక పేదల భక్తుల యొక్క రాజరాజేశ్వర స్వామి. మరి ఈ రాజరాజేశ్వర స్వామికి మెయిన్ ద్వారం, ముఖద్వారం ఉన్నటువంటి ఈ రోడ్డు మరి గత 40 సంవత్సరాల నుంచి అభివృద్ధి చేస్తామని చెప్పి గత ప్రభుత్వాలు, గత ఎమ్మెల్యేలు కూడా పట్టించుకునే పరిస్థితి. మరి నేడు కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు గారు ఆది శ్రీనివాస్ గారు, మరి మన ముఖ్యమంత్రి రేవంత్ గారు చెప్పగానే ఇట్లా ఉంది పరిస్థితి. వేములవాడ పట్టణ పరిస్థితి, గుడి పరిస్థితి అనగానే 47 కోట్లు శాంక్షన్ చేసి మరి ఒక ఉన్న రోడ్డుని 80 ఫీట్ల రోడ్డు డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. మరి దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన ఈ రాజరాజేశ్వర స్వామి భక్తులు రాష్ట్రంలో, ఈ రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాలతో వచ్చే సందర్భం ఉంది కాబట్టి మరి ఈ రాష్ట్రంలో ఇక్కడ డెవలప్ చేస్తే మరి వేములవాడ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రం యావత్తు కూడా మరి ఆశించే వ్యక్తులు రాజన్న భక్తులు ఆశిస్తారని చెప్పి తెలియజేసుకుంటాము. మరి అదేవిధంగా ఈ యొక్క బ్రిడ్జి చూసుకుంటూ ఉంటే గత 10 సంవత్సరాల నుంచి బ్రిడ్జి దీనికి ఫౌండేషన్ 2015లో ఈ ఫౌండేషన్ జరిగింది. మరి ఇంతవరకు బ్రిడ్జి ఎక్కడ బస్సు అక్కడే ఉంది. మరి ఇప్పుడు ఈ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు రాగానే మరి కావాల్సిన నిధులు సేకరించి 6,70,00,000 రూపాయలు సేకరించి మరి ఏదైతే నివాసులకు ఇప్పించి మరి ఈ బ్రిడ్జిని కూడా వాళ్ళు తీసుకోవాలి. అదేవిధంగా టెంపుల్ గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు మరి సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఇస్తారని చెప్పి మరి 10 సంవత్సరాల్లో మరి 10 రూపాయలు పరిస్థితి. మరి నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాగానే మరి ఇక్కడ ఉన్న శాసనసభ్యు గారు మరి 50 కోట్ల రూపాయలు మంజూరుతో పాటు మరి నీటి కూడా అడిషనల్గా 26 కోట్లతో మొత్తం 76 కోట్లతోని మరి రేపు ఫౌండేషన్ ఈరోజు ఫౌండేషన్ జరుగుతుంది. మరి ఇంకా చాలా డెవలప్ చేసుకునే పరిస్థితి కాబట్టి మేము అభివృద్ధి చేస్తారని ఆశాభావం వ్యక్తిస్తున్నాము. పరిస్థితి అయితే మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో కూడా కార్యకర్తల్లో ఒక ఉత్సాహం అయితే నెలకొందని చెప్పవచ్చు. గత కొన్నేళ్ల నుంచి కూడా వేములవాడ నియోజకవర్గం అభివృద్ధి దిశగా వెళ్ళలేదు. కానీ ఈసారి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అనంతరం కూడా ఆది శ్రీనివాస్ చొరవతోటి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ పనులను ముందరికి తీసుకుపోతున్నారు. మనం బ్రిడ్జ్ కూడా చూసుకోవచ్చు. దాదాపు 2-3 సార్లు ఆ ప్రభుత్వం ఉండగా కూలిపోయింది, దాన్ని పట్టించుకునే నాదు లేడు. కానీ ఈ కేటాయించిన నిధుల్లోనే ఈ బ్రిడ్జిని కూడా కంప్లీట్ చేసుకొని అదేవిధంగా వేములవాడ నియోజకవర్గం సంబంధించి వేములవాడ అభివృద్ధి, అదేవిధంగా రాజరాజేశ్వర స్వామి టెంపుల్ని అయితే ప్రత్యేకంగా వేద పండితులు అదేవిధంగా శాస్త్రోత్తకంగా రేపటి నుంచి వెళ్ళి ఏ విధంగా దాన్ని డెవలప్ చేయాలనే కోణంలో మాత్రం చాలా వరకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన అనంతరం కూడా సమీక్ష చేస్తారు. అదేవిధంగా అక్కడ దర్శించుకుంటారు. దర్శించుకున్న అనంతరం కూడా భారీ ఎత్తున ప్రజాపాలన సభ కూడా ఏర్పాటు చేయడం నేపథ్యంలో మరి కాసేపట్లో మాత్రం రేవంత్ రెడ్డి వస్తారు. ఇక్కడ ఈ పనులన్నీ పూర్తయ్యే విధంగా మాత్రం శంకుస్థాపనలు కూడా జరుగుతాయని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ వినయ్తో కలిసి రవీందర్, మహా న్యూస్, వేములవాడ నియోజకవర్గం.